మనం ఏ లోకం నుండి వచ్చామో ఆ లోకమునికి వెళ్ళాలనేది మనిషిని యొక్క గమ్యస్థానం అండి. అర్థమవుతుందా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. మనోళ్ళు చాలామంది యాత్రలు చేయడానికి వెళ్తారు. యాత్ర అంటే తెలుసా? యాత్ర తెలీదా? తెలుసా? యాత్రలు అంటే మీకు ఏ విధంగా చెప్పాలంటే, టూరిస్టులు అంటారు కదా. టూరిస్టులు అంటే ఏంటి? టూర్ అంటే ఏంటి? కొన్ని ప్రాంతాలు చూడడానికి వెళ్ళేవారిని టూర్. అది మన అచ్చ తెలుగులో యాత్ర. అర్థమవుతుందా? కొన్ని ప్రాంతాలు చూడడానికి వెళ్ళిన వారే యాత్రలు చేయడానికి వెళ్ళిన వారు అంటారు. అప్పుడప్పుడు తిరుపతి వెళ్తున్నామండి అని బస్సు కట్టించుకొని 30 రోజులు 20 రోజులు వెళ్తూ ఉంటారు, తెలుసా? యాత్ర అంటే మన ప్రాంతాన్ని విడిచి కొన్ని ప్రాంతాలని చూసి తిరిగి రావడమే. అలాగే ఆ ప్రాంతాలు చూడడానికి వెళ్ళిన వారు అక్కడ ఉండిపోతారా? ఉండిపోరు. అర్థమవుతుందా? మళ్ళీ వాళ్ళ స్వగ్రామం ఏదైతే ఉందో, వాళ్ళ సొంత ప్రాంతం ఏదైతే ఉందో, వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన మనుషులు ఆ ప్రాంతానికి వచ్చేస్తారు. అలాగే మనిషి పరలోకం, ఒక లోకం ఉంది, ఇది భూలోకము, అది పరలోకం. పరలోకం నుండి భూలోకానికి వచ్చాం మనం. కాబట్టి మన సొంత దేశం ఏది చెప్పండి? పరలోకం అనే దేశం. అర్థమవుతుందా? భూలోకం అనే దేశంలో భారతదేశం కాదు, భూలోకం అనే దేశంలో అమెరికా అనే దేశం కాదు, భూలోకం అనే దేశంలో ఇంగ్లాండ్ అనే దేశం కూడా కాదు. ఇవన్నీ భూలోకములో మనిషి సగటు 60-70 సంవత్సరాల జీవితకాలం జీవించి మళ్ళీ మరణం పేరుతో ఆత్మ దేవుడు దయచేసిన దేవుని యొద్దకు కొనుపోవాలి. అర్థమవుతుందా? కాబట్టి చక్కటి విషయాన్ని చెప్పినటువంటి సహోదరుడికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇలాగే అనేకమైనటువంటి విషయాలు నేర్చుకుంటూ మీరందరూ చెప్పాలన్నది నా యొక్క ఆశ. ప్రభునందు దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో దేవుడు ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చాలా విషయాలు రాయించాడు. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చాలా విషయాలు రాయించాడు. కానీ ఈ విషయాలు కొంతమందికి మతోన్మాదులు కానివచ్చు, దేవుడు అంటే అర్థం కాని ప్రజలు కానివచ్చు. వాళ్ళకి అర్థం కాక ఏమంటున్నారంటే, బైబిల్లో బూతులు ఉన్నాయండి, అశ్లీలత అనేటువంటి పదజాలాలు కనిపిస్తున్నాయండి, కాబట్టి బైబిల్ ఎందుకో దైవ చిత్తానుసారమైన గ్రంథం కాదు అని మేము అనుకుంటున్నామండి అంటున్నారు. ఏమండి, ఒక విషయం చెప్తానండి. నేనేంటో నీకు అర్థం కాకపోతే నీది తప్ప నాది తప్ప? నేనేంటో నీకు అర్థం కాకపోతే తప్పు నీది. అర్థం చేసుకోవడానికి నువ్వు ప్రయత్నించాలి తప్ప నేనంటే నీకు అర్థం కాలేదని నేను తప్పు అనకూడదు. అర్థమవుతుందా? బైబిల్ అర్థం కాని మూర్ఖులు ఏమంటున్నారంటే, బైబిల్ తప్పుడు గ్రంథం అంటే అంటున్నారు. బైబిల్ అర్థం కాకపోతే నువ్వేం చేయాలి? కూర్చోవాలి, నేర్చుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే బాగా నేర్చుకున్న వాళ్ళని అడగాలి, అంతే కదండి. అర్థం కాలేదని చెప్పేసి నువ్వు అపార్థం చేసుకుంటే అది ఎంతవరకు సమన్యాసం? చాలా తప్పది. అర్థమవుతుందా? బైబిల్లో అమ్నోన్ అనేటువంటి దావీదు కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు ఉన్నాడు, ఓకేనా? అలాగే దావీదు గారు ఇంకో అమ్మాయిని చేసుకున్నాడు. ఆ అమ్మాయికి పుట్టినటువంటి పిల్లలు అబ్షాలోము అండ్ తామార్. ఈ తామార్ని అమ్నోన్ అన్నవాడు, అంటే ఎవరు? దావీదు పుట్టినవాడు జ్యేష్ఠ కుమారుడు అన్నవాడే అమ్నోన్ అన్నవాడు తామార్ని చూసి తామార్ని మోహించి తామార్ని పాడు చేశాడు. ఇప్పుడు ఈ సందర్భాన్ని తీసుకొచ్చి ఏమంటున్నారంటే చాలామంది, బైబిల్లో బూతు కనిపిస్తుందండి అంటున్నారు. ఎలా బూతు కనిపిస్తుందిరా అని అంటే, బైబిల్లో ఒక తండ్రికి పుట్టిన వారే, అంటే ఒక తండ్రి అయిన దావీదుకు పుట్టిన వాడే అమ్నోను, అవునా? ఒక తండ్రి అయినటువంటి దావీదుకు పుట్టినటువంటి కూతురే తామారు. మరి అమ్నోను అన్నీ అవుతాడు కదా, మరి అన్నీ అన్నవాడు ఈ విధంగా చేయడం అది తప్పే కదా. దేవుడు చేయమన్నాడు. అక్కడ ఇన్సిడెంట్ జరిగింది, అవునా? ఇన్సిడెంట్, వాడు చేసాడు తప్పు, చేసిన వాడిని దేవుడు ఏం చేశాడు? మళ్ళీ అబ్షాలోము చేతికి అప్పగించి ముక్కలు ముక్కలుగా నరికించే విధంగా చేశాడు. అంటే దేవుడు ఎందుకు ఇవన్నీ రాయిస్తున్నాడు అని అంటే, ఉదాహరణకి మీకు ఒక విషయం చెప్తాను. ఏమండి, నేడు ఉన్నటువంటి సొసైటీలో చిన్న పిల్లలను కూడా రేప్ చేస్తున్నారు. అర్థమవుతుందా? 8 years, 6 years, 12 years, అర్థమవుతుందా? 6, 8, 12 సంవత్సరాల అమ్మాయిలు కూడా రేప్ చేసేసి నిర్దాక్షణంగా పెట్రోల్ వేసి తగలబెట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ మనకి ఎవరు చూపిస్తున్నారు? సోషల్ మీడియా యాక్టివిటీలో ఉంది. సోషల్ మీడియాలో మనకు చూపిస్తున్నారు. సోషల్ మీడియా అంటే ఏంటి? ఒక TV9 కానివచ్చు, ఒక NTV కానివచ్చు, అర్థమవుతుందా? ఇంకా టీవీ ఛానల్స్ చాలా ఉన్నాయి.
ఇప్పుడు వీళ్ళందరూ ఇందులో యేసు చూపిస్తున్నారు 1కి 10 సార్లు. అంటే అర్థం ఏంటి? మీరు చెయ్యండి అనా? మీరు చెయ్యండి అనా? మీరు చెయ్యండి అని కాదు. వారు ఎందుకు చూపిస్తున్నారు అని అంటే, ఇటువంటి క్రూరులు, ఇటువంటి నీచులు, ఇటువంటి దౌర్భాగ్యులు నేడున్నటువంటి సభ్య సమాజంలో తిరుగుతున్నారు నాన్న. కాబట్టి మీ ఆడపిల్లలు మీరు కూడా బహు జాగ్రత్త అని చూపిస్తున్నారు. అవునా? బహు జాగ్రత్తని చూపించినప్పుడు మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. లేదండి టీవీ నైన్ వాడు, ఎన్టీవోడు, మా టీవీ వాడు ఇలాంటివన్నీ చూపించి మా పిల్లల్ని చెడగొడుతున్నారండి, బూతులు చూపిస్తున్నారండి అని అనగలరా ఎవరన్నా? అనలేరు. అలాగే దేవుడు బైబిల్లో చెడు చేసిన వారి జాబితా గురించి రాయించాడు, మంచి చేసిన వారి జాబితా గురించి కూడా రాయించాడు. చెడు చేసిన వారి జాబితా గురించి ఎందుకు రాయించాడు అని అంటే, చెడు చేసిన వాడికి ఎలాంటి శిక్షలు వేస్తాడో దేవుడు చూపించాడు బైబిల్ గ్రంథంలో. చెడు చేసిన వాడిని దేవుడు ఎప్పుడు కూడా వదిలేదు. ఆఖరికి దావీదుతో సహా రోదన అనిపించాడు. అర్థమవుతుందా? ఇప్పుడు భూమి మీద చెడు చేసిన వారిని ఏం చేస్తున్నారు? ఎన్కౌంటర్ చేస్తున్నారు. ఇంకా యావజీవ కారాగార శిక్ష అని, జీవితాంతకాలం జీవితమే వాడి యొక్క జీవితమే జైల్లో బ్రతికినంతకాలం మగ్గిపోయినట్టుగా చేస్తున్నారు. ఇవన్నీ మనం చూసినప్పుడు మనం ఏం చేయాలంటే మేలుకోవాలని చూపిస్తున్న సమాజం. దేవుడు కూడా బైబిల్ గ్రంథంలో ఎందుకు రాయించాడు అని అంటే, మీరు అలాంటివి చెయ్యాలని కాదు, చెయ్యకూడదని. అర్థమవుతుందా? అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ అధ్యాయం చూడండి. అక్కడ ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. 11వ అధ్యాయం అనుకుంటా, 11వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే రాయబడును. దేనికి రాయబడ్డ ఈ సంగతులు? యుగాంతమందు 10-11 వచ్చినవండి. యుగాంతమందు మనకి బుద్ధి కలగటానికి సంగతులు రాయబడ్డాయి. అంటే క్రీస్తు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. అర్థమవుతుందా? క్రీస్తు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కాబట్టి యుగాంతమందు ఉన్న మనము ఏం చేయాలో ఏం చేయకూడదు తెలుసుకొని మనం ప్రభు కొరకు బ్రతకాలని ఈ సంగతులు రాయబడ్డాయంట. అర్థమవుతుందా? బైబిల్లో చాలా ఇన్సిడెంట్లు ఎందుకు రాయబడ్డాయంటే మనం చేయమని కాదు. అవి వారు చేశారు నాన్న, వారు చేసిన వారికి శిక్ష వచ్చింది, శిక్ష అమలు చేయబడింది, వారు కూడా శిక్షించబడ్డారు. కాబట్టి మీరు చేయకండి. ఈ సంగతులు యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి రాయబడే, బుద్ధి కలగడానికి. ఇప్పుడు ఎక్కడెక్కడో ఏవో నేరాలు ఘోరాలు చూపిస్తున్నారు. ఎందుకు చూపిస్తున్నారు? చేయమని కాదు, అవి మీకు బుద్ధి రావాలని. అవును కదా? ఎవరో డాక్టర్ ఎటర్నరీ ప్రియాంక రెడ్డి హైదరాబాద్లో 4 యువకుల చేత ఏమండి అతి ఘోరంగా మానభంగం చెయ్యబడి పెట్రోల్ వేసి తగలబెట్టేశారు. ఆ సంగతులు దేనికి చూపిస్తున్నారు మనకి? మీరు కూడా ఇలాగ సీసా బాటిల్లో పెట్రోల్ నింపుకొని 4 ఏకమయ్యి ఎవరైనా రోడ్డు మీద అమ్మాయి నడిచి వెళ్తే ఆ అమ్మాయిని తోటలోకి తీసుకెళ్ళిపోయి రేప్ చేసి పెట్రోల్ వేసి తగలబెట్టి అంటారా? దేనికి చూపిస్తున్నారు? మనకి బుద్ధి కలగడానికి చూపిస్తున్నారు. అర్థమవుతుందా? ఏమిటి? అర్థం కాని ప్రతి మూర్ఖుడు కూడా ప్రతిదాన్ని అపార్థం చేసుకుంటాడు. అవును కదా? కాబట్టి యుగాంతమందున్న మనకి బుద్ధి కలగటానికి దేవుడు అని రాయించాడండి. కాబట్టి మనకి బుద్ధి కలగడానికి దేవుడు ఈరోజు కూడా ఒక కొత్త విషయం చెప్తున్నాడు, మంచి విషయం చెప్తున్నాడు. నేర్చుకుందాం. బైబిల్ గ్రంథంలో రాసుకోండి. ఎవరైనా ఒకవేళ తెచ్చుకున్నారో నోట్స్ రాసుకోండి. మనం కయ్యోను వంటి వారిమే ఉండరాదు. దేవుడు ఒక మనిషిని చూపించి ఏమంటున్నాడంటే, నాయన మీరు కయ్యోనులాగా ఉంటే మీరు నా దగ్గరికి రారు అంటున్నాడు. ఏమంటున్నాడు? మీరు కయ్యోనులాగా ఉంటే మీరు నా దగ్గరికి రారు. అప్పుడప్పుడు తల్లిదండ్రులు మనకు చెప్తూ ఉంటారు, నువ్వు వాడిలా ఉండొద్దు, నువ్వు వాడితో తిరగవద్దు. అర్థమవుతుందా? నువ్వు వాడితో తిరిగితే ఇంటికి రావద్దు. చూసారా? కొన్ని హెచ్చరికలు మనకు వినిపిస్తూ ఉంటాయి. దేవుడు కూడా ఏమంటున్నాడంటే, మీరు కయ్యోని వంటి వారే ఉండరాదు. ఎప్పుడో జరిగిపోయిన కయ్యోని జీవిత చరిత్ర. అర్థమవుతుందా? ప్రారంభంలో ఆది మా దంపతులకు పుట్టినటువంటి సంతతి హేబేలు, కయ్యోను.
అందులో కయ్యాను జీవితాన్ని దేవుడు ప్రత్యక్షంగా చూపించినాడు. మీరు కయ్యాను వంటి వారే ఉండరాదు. కయ్యాను వంటి వారిగా ఉంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం చెప్పండి? ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకానికి పోతాం. అర్థమవుతుందా? యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికి రాయించాడు. అసలు కయ్యోను స్వభావం ఏంటి, కయ్యోను జీవితం ఏంటి, ఎందుకు కయ్యోనులాగా దేవుడు మనల్ని ఉండొద్దన్నాడు అనే విషయాలు మనం నేర్చుకుందాం ఈరోజు. ఏమండి చూద్దామండి. ఆదికాండం 4వ అధ్యాయం ఎందుకు కయ్యోనులాగా మనల్ని ఉండొద్దన్నాడు ఒకసారి మనం చూడగలిగితే, ఆదికాండం 4వ అధ్యాయం కయ్యోను గురించి చెప్తున్నాడు దేవుడు. ఒకసారి మనం ఆలోచించగలిగితే ఆదికాండం 4వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చూద్దాం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి మొదటి సంతానం అండి కయ్యోను అన్నవాడు. ఆదాము హవ్వలకి వారి యొక్క విరుగురు దాంపత్య జీవితంలో పుట్టినటువంటి కయ్యోను తర్వాత ఎవరు పుట్టారంటే చూడండి, యెహోవా దయ వలన నేనొక మనుష్యుణ్ణి సంపాదించుకున్నాను అని అన్నది. తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనును. హేబేలు గొర్రెల కాపరి, కయ్యేను భూమిని సైద్యపరిచేవాడు. కొంతకాలమైన తర్వాత కయ్యోను పొలమ పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చును. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టును, కయ్యేను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఇక్కడ 2 విషయాలు జరుగుతున్నాయి. హేబేల్ అంట తొలిచూలు పుట్టినటువంటి ఏం చేశాడంట, తొలిచూలు పుట్టినటువంటి ఆ గొర్రెను తెచ్చి దేవునికి ఇచ్చేసాడంట. తొలిచూలు అంటే తెలుసా? తొలిచూలు అంటే తొలి సంతానం తెచ్చి ఏం చేశాడు, దేవునికి ఇచ్చేసాడు. తొలి సంతానము పుట్టినటువంటి ఆ తొలిచూలు పుట్టినటువంటి గొర్రెను దేవుడికి ఇచ్చేసాడంట. అలా ఇవ్వటం వల్ల హేబేలు అర్పణను దేవుడు ఏం చేశాడంట, లక్ష్య పెట్టాడంట. కానీ కయ్యోను కూడా తన పొలమ పంటలో కొంత తెచ్చాడంట. కొంత మరి ఎలా తెచ్చాడో తెలియదు, మరి అర్థమవుతుందా? కొంత తెచ్చాడంట. దేవా ఇదంతా నువ్వు ఇచ్చిందే, నీకు ఇది ఇస్తే ఎక్కువ తక్కువ మొత్తం అంతా నువ్వే తీసుకొని అంటే బాగుండేమో, కానీ కొంత తెచ్చాడంట. ఆ కొంత ఏ మనసుతో తెచ్చాడో ఎలాగ తెచ్చాడో దేవుడైతే ఆయన యొక్క అంతర్గత విషయం దేవుడికి మాత్రమే తెలుసు. కానీ దేవుడు ఏం చేయలేదంట, దాన్ని లక్ష్య పెట్టలేదంట. దేవుడు బైబిల్ గ్రంథంలో ఏ విధంగా లక్ష్య పెట్టడో మనకు తెలుసు. ఏ విధంగా లక్ష్య పెట్టాడు? సొనుగుకుంటూ ఇస్తే దేవుడికి ఇష్టం ఉండదు. అర్థమవుతుందా? సొనుగుకుంటూ ఇచ్చిన తర్వాత సొనుగుకున్నా అయ్యో ఇంత ఇచ్చేసేనా అని అనుకున్నా దేవునికి ఇష్టం ఉండదు. కానీ ఇక్కడ హేబేలు అర్పణను లక్ష్య పెట్టాడంట, కయ్యోను అర్పణని దేవుడు లక్ష్య పెట్టలేదంట. అలాగా లక్ష్య పెట్టపోయేసరికి ఏం జరిగిందో చూడండి ఒకసారి. 5వ వచనం, కయ్యేనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యోనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా. అంటే కయ్యోను అర్పణను లక్ష్య పెట్టలేదు దేవుడు. ఒక విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఏదైనా ఒకటి మన అమ్మ నాన్న మనకి ఇవ్వలేదు అనుకోండి, మనకి వెంటనే కోపం కాదు రావాల్సిందే, ప్రశ్నించాలి. ఎందుకు నాకు ఇవ్వలేదు, ఎందుకు అడిగి ఇచ్చేవాని? అవునా? జ్ఞానవంతుడైతే ఏం చేస్తాడు? ప్రశ్నిస్తాడు. అమ్మ మనసు ఏంటో నాన్న మనసు ఏంటో తెలుసుకుంటాడు. అర్థమవుతుందా? పెద్దోడికి ఇచ్చి చిన్నదానికి ఇవ్వలేకపోయినా, చిన్నదానికి ఇచ్చి పెద్దదానికి ఇవ్వలేకపోయినా అక్కడ ఆంతర్యం ఏంటంటే గ్రహించుకోవాలి. అర్థమవుతుందా? కానీ కయ్యోను ఏం చేశాడంటే వెంటనే ఏం చేశాడంట, కోపగించుకున్నాడు. ఎందుకు అంటే దేవుడి మీద కోపగించుకుంటే స్థాయి కయ్యోనిది. అంటే వాడి లక్షణాలు ఏంటో దేవుడు చెప్తున్నాడు, చాలా జాగ్రత్తగా వినండి. కయ్యోను ఏం చేశాడంట, మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖం చిన్నబుచ్చుకొనగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు చూడండి. యెహోవా కయ్యేనుతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి, నీకు కోపం ఎందుకు వచ్చింది, ముఖము ఎందుకు చిన్నబుచ్చుకున్నావు, నీకు కోపం ఎందుకు వచ్చింది కయ్యోను అని అడిగాడు. అప్పుడు ఏం చెప్పాలండి కయ్యోను? నాకు ఇలా చేశారు కాబట్టి నాకు కోపం వచ్చిందండి అని అడగాలి. అంతేనా? మీరు నా అర్పణ లక్ష్య పెట్టలేదు, మీరు ఎవరు అర్పణ లక్ష్య పెట్టారు? హేబేలు అర్పణ లక్ష్య పెట్టారు, అందుకే నాకు కోపం వచ్చిందండి అని అనాలి. కానీ దాన్ని తిరిగి సమాధానం చెప్పలేదు. ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల
వాకిట పాపం పొంచియుండును. దేవుడు సత్యం చెప్పాడండి. నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకుంటావు. సత్క్రియ అంటే ఏంటి? నిజంగా ఆ రోజు కయ్యోని మనస్ఫూర్తిగా ఇవ్వలేదండి. ఒకవేళ మనస్ఫూర్తి ఇచ్చుంటే దేవుడు సత్క్రియ చేసావంటాడు. అర్థమవుతుందా? మనస్ఫూర్తిగా ఇవ్వలేదు గనుకునే నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకుంటావు నాన్న. సత్క్రియ చేయలేదు గనకనే నువ్వేం చేసావు? తల దించుకున్నావు. చూసారా? సత్క్రియ చేయలేదు అని దేవుడు అడిగితే కయ్యోను ఏం చేస్తున్నాడు చూడండి. నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకునవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉంది. అంటే దేవుని సంబంధమైన క్రియలు మనం చేయకపోతే బయట ఏముందంటున్నాడు చెప్పండి. దేవుని సంబంధమైన క్రియలు మనం చేయకపోతే బయట ఉన్నది పాపం పాపం వాకిట పొంచి ఉంది. ఆ వాకిట్లో ఉన్నది ఎందులోకి వస్తుంది అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎందులోకి వస్తుంది అంటున్నాడు? మనలోకి వస్తుంది అంటున్నాడు. ఒక విషయం మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈరోజు పాపం అనేది ఏదైనా సరే లోకంలోనే ఉంది, మనలో లేదు. కానీ లోకంలో ఉన్నది మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మనలోకి ఎక్కించుకుంటున్నాం. అర్థమవుతుందా? లోకంలో ఉన్నది మన నుంచి బయట ఉన్నది మనలోకి ఎక్కించుకుంటున్నాం. అది ఏదైనా సరే, అది ఒక టీవీనా, సీరియల్నా, లేదంటే జోజమా, ఏదైనా సరే బయట ఉన్నది మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ ఎక్కించుకుంటున్నాం. మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మెమరీ కార్డు ఉందా? మెమరీ కార్డు ఫస్ట్ ఎంటీగానే ఇస్తాడు మనకాడు. అందులో మనం ఏదైతే ఎక్కించుకుంటామో చెప్పండి అదే చూపిస్తుంది. అర్థమవుతుందా? అందులో కొన్ని ఫోల్డర్లని వాడు పెట్టి అందులో ఎక్కిస్తాడు. ఏదైతే ఎక్కువగా ఫోల్డర్లు నింపుంటుందో అది ఎక్కువగా మనం చూపిస్తూ ఉంటాం. అర్థమవుతుందా? ఇప్పుడు మెమరీ కార్డులో బయట ఉన్నదంతా ఎక్కించుకున్నావు, మెమరీ కార్డులో ఏది ఉంటే అదే చూపిస్తుంది. అలాగే బయట ఉన్న దాంట్ని మనం ఏం చేద్దామంటే ఎక్కించుకుంటున్నాం. ఇప్పుడు వీడు ఏం చేశాడంటే బయట ఉన్న దాన్ని ఎక్కించుకున్నాడు. పాపం వాకిట పొంచి ఉంది. ఈరోజు వాకిట్లో ఉన్న పాపాలు ఏం చేస్తున్నారంటే ఎక్కించుకుంటున్నారండి. అది త్రాగుడు కానివచ్చు, అర్థమవుతుందా? ఏ వ్యసనమైనా సరే వాడికి పుట్టుకతో రాలా. వాకిట్లో ఉన్న దాన్ని ఏం చేస్తున్నాడంటే మనిషి తన యొక్క ఇల్లు అనే యొక్క దేవాలయంలోకి ఆహ్వానించుకుంటున్నాడు. దేవుడు ఏం చెప్పాడంటే వాకిట పాపం పొంచి ఉంది, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనను. ఒకటి చెప్పాడండి దేవుడు. వాకిట్లో పాపం పొంచి ఉంది, నీ ఎడల దానికి వాంఛ ఉంది. వాంఛ అంటే ఏంటి? కోరిక. అర్థమవుతుందా? వాంఛ అంటే కోరిక. పాపం పొంచి ఉంది నాన్న, దానికి నువ్వు అవకాశం ఇచ్చేవనుకో నీలోకి వస్తుంది, ఆ కోరికను తీర్చుకుంటుంది. అర్థమైందా? పాపం పొంచి ఉంది వాకిట్లో, నువ్వు దానికి అవకాశం ఇచ్చావనుకో అది నీలోకి వస్తుంది, కోరిక నెరవేర్చుకుంటుంది. ఈరోజు అంతే కదా, అదేనా జరుగుతుంది. వాకిట్లో ఉన్నదాన్ని మనలోకి ఆహ్వానించుకుంటున్నాం, దాని కోరిక నెరవేరుస్తున్నాం. అది సీరియల్ చూడడం కానివచ్చు, సినిమా చూడడం కానివచ్చు, ఏదైనా కానివచ్చు. ఈరోజు బయట ఉన్న దాన్ని మనలోకి పంపించుకుంటున్నాం, మనలోకి రప్పించుకుంటున్నాం, దాని కోరిక నెరవేరుస్తున్నాం. అలాగ నెరవేర్చడం వల్ల, అలాగే జరగడం వల్ల కయ్యోని జీవితం ఏమైందో చెప్తున్నాడు చూడండి. పాపం పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనను. కోపమనే పాపాన్ని మన ఓళ్ళలో ఉంచుకున్నాడు, దాన్నే ఏలాడు. చూద్దాం 8వ వచనం. కయ్యేను తన తమ్ముడని ఏబేలుతో మాట్లాడిను. ఏంటి ఇంచోపు దేవుడే కదండి మాట్లాడాడు. అక్కడ దేవుడైనా మాట్లాడాడు. కయ్యోను స్వభావం ఏంటో చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇంతవరకు దేవుడు మాట్లాడినప్పుడు నువ్వేదైనా మాట్లాడితే దేవుడి దగ్గర మాట్లాడాలి. అర్థమవుతుందా? నువ్వు ఏదైనా మాట్లాడితే దేవుడి దగ్గర మాట్లాడాలి. ఏంటి మనుషుల స్వభావాలు ఎలా ఉంటే నీ కయ్యోను లాంటి వాడికి ఎందుకు ఉండొద్దు అన్నాడు అంటే, దేవుని దగ్గర మాట్లాడడానికి వీడికి చేతకాల సబ్జెక్ట్లే వీడి దగ్గర. వీడు ఎలాంటి వాడంటే కోపంతో నిండి ఉన్నవాడు, పాపానికి దాస్యుడిగా ఉండవాడు. అందుకే దేవుడు ఎంతసేపు మాట్లాడినా దేవుని దగ్గర మాట్లాడలేదు. వీడు వెంటనే వచ్చి ఎవరితో మాట్లాడుతున్నాడు? తన తమ్ముడి దగ్గర మాట్లాడవలసిన సబ్జెక్ట్ అది. తమ్ముడి దగ్గర మాట్లాడాల్సిన సబ్జెక్టా? నువ్వేంటో దేవుడు చెప్తున్నప్పుడు నేను ఇదండి అని దేవుడి దగ్గర నువ్వు చెప్పాలి. కానీ అలాగే చెప్పకుండా వెంటనే తమ్ముడి దగ్గరికి వచ్చాడండి. తమ్ముడి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నాడండి? ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, కయ్యోను లాంటి స్వభావాలు ఈరోజు చాలా మందికి ఉన్నాయి. ఈరోజు మనం ఇక్కడ ఎంత వాక్యం చెప్పినా సరే బయటికి వెళ్ళిన తర్వాత వాక్యం గురించి మాట్లాడి వీడిని లోకంలోకి ఎలా తీసుకెళ్ళిపోవాలా అని మాట్లాడతారు. వాక్యం గురించి ఎందుకు మాట్లాడలేదు? వాక్యం అంటే పవిత్రమైనది కాబట్టి, పవిత్రమైన దాని దగ్గర మనం నిలబడలేమని వాడికి తెలుసు కాబట్టి దాని గురించి మాట్లాడతారు. ఇక్కడ కయ్యేనుతో దేవుడు ఇంతసేపు మాట్లాడినప్పుడు కయ్యేను ఒక్క మాట కూడా దేవుని దగ్గర మాట్లాడలేదండి. ఒక్క మాట కూడా. అవును ప్రభా,
నిజమా ప్రభా? వాకిటి పాపం కొంచెం ఉందా ప్రభా? అయితే నాలోకి వస్తే దాన్ని నేను ఏళ్తాను ప్రభా? అయితే నేను నరకానికి పోతాను ప్రభా? అయితే ప్రభా దాని విషయం ఏంటో చెప్పు, నేను మార్చుకుంటాను అనలా వీడు. అంతే కదండి అనాలి వీడు. ఒరే పాపం వాకిటి కొంచెం ఉంది, అది నీలోకి వస్తే నీ ఏళ్తుంది, నువ్వు నరకానికి పోతావు అని చెప్తున్నాడు దేవుడు. అప్పుడు ఏం చేయాలి బుద్ధిమంతుడైతే? ప్రభా చెప్పు ప్రభా, నాలో ఏ లోపం ఉందో చెప్పు, నేను ఏ విధంగా సత్క్రియ చేయలేదో చెప్పు అని అడగాలి వీడు. ఈరోజు లోకంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా అదే స్వభావం. వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఏవైతే చెడ్డ క్రియలు ఉన్నాయో మార్చుకోవడానికి ఎవడో రాడు, దేవుడు చెప్పినా వినడు. వీడి లాంటి స్వభావం. చూద్దాం. వెంటనే తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోయాడు. తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోయి ఏమంటున్నాడు చూడండి, 8వ వచనం. కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడుతున్నాడంట. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపును. చూశాడు వీడు ఎంత ఘోరమైన క్యారెక్టర్ కలిగిన వాడు అని అంటే, దేవుడు ఏం చెప్పాడు ఏంటి? మంచి గురించి కదని చెప్పాడు. ఇది మంచి గురించి చెప్పినప్పుడు వీడు ఏం చేయాలి? మార్చుకోవాలి. పోనీ తమ్ముడి దగ్గరికి వెళ్ళావు, వీడు ఏం మాట్లాడుంటాడో తెలుసు, నాకు తెలిసి ఏరే లేనిపోయిన విషయాలను దేవుడితో నువ్వు చెప్పేసావా? దేవుడు అందుకే నా దగ్గర అలా మాట్లాడాడు, నువ్వు మంచివాడు అయిపోవాలనా అని ఉంటాడు బహుశా, నాకు తెలిసి అంత మట్టుకు. అవును కదా? ఈయన మాట్లాడుతుండగా చంపేయడానికి వాడు ఏమన్నా హేబేలు ఏమన్నా టెర్రరిస్టా, ఈయన మర్డరిస్టా, లేదంటే భయంకరమైన వాడా? పోనీ అతను నన్ను తిరిగి చంపేస్తాడు అని అందుకని నేను ముందు చంపేశాను అనడానికి ఏంటి? ఒకే గర్భవాసం వచ్చినటువంటి కుమారులు అండి వీళ్ళిద్దరు కూడా. ఒక తల్లి గర్భవాసం వచ్చినటువంటి కుమారులు. అందులో కయ్యోని పెద్దవాడు, హేబేలు చిన్నవాడు. మాట్లాడుతుండగా మేదపడి చంపేసాడంటే ఇది ఎంత భయంకరమైనదో తెలుసా? అందుకే ఇలాంటి వాడి క్యారెక్టర్ మీకు ఉండకూడదన్నాడు దేవుడు. మీరు కయ్యోని వంటి వారు ఎందుకు ఉండరాదని దేవుడు రాయించాడు అంటే వాడి క్యారెక్టర్ చెప్తున్నాడండి. ఏం చెప్తున్నాడు చూడండి, ఏం చెప్తున్నాడు? యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని. చూడండి, చంపేసిన తర్వాత దేవుడు అడుగుతున్నాడండి. ఏమని అడుగుతున్నాడు? కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతను చంపేశాడు, మర్డర్ చేసేసాడు. మొట్టమొదటిగా మర్డర్ చేసినాడు ఈడే భూమి మీద. మర్డర్ అంటే తెలుసా? మర్డర్ అంటే అతి భయంకరంగా ఎవరికి తెలియకుండా ప్లానిడ్గా చంపాడు, మర్డర్ చేశాడు. మర్డర్ చేసిన తర్వాత ఈ మర్డర్ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. దేవుడికి తెలిసిన తర్వాత దేవుడు అడిగితే ఆడు ఏం సమాధానం చెప్తున్నాడు చూడండి. యెహోవా నీ తమ్ముడని హేబేలు ఎక్కడున్నాడని కయ్యేనును అడగగా దేవుడు అడిగాడు, అయ్యా నీ తమ్ముడని హేబేలు ఎక్కడున్నాడు? నాకు కనిపించట్లా, నువ్వు ఒక్కడవే కనిపిస్తున్నావు. నాకు ఏదోని వనంలో ఎంత ఎతికినా నువ్వు ఒక్కడవే కనిపిస్తున్నావు, నీ తమ్ముడు నాకు కనిపించట్లా. నీ తమ్ముడు నాకు శ్రేష్టమైనటువంటి బలి అర్పణను తెచ్చాడు, నీ తమ్ముడు నాకు కనిపించట్లేదు, నీ తమ్ముడు నేను వెతుకుతున్నాను, నీ తమ్ముడు ఎక్కడా అని అడుగుతున్నాడు. అని అడిగినప్పుడు వీడు ఏం సమాధానం చెప్పాలి? ఏమంటున్నాడు చూడండి. ఇలాంటి పొగరబోతుగాళ్ళు, ఇలాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు ఈరోజు సమాజంలో కోట్ల కొలుతున్నారు. వీడు ఏమని సమాజం చెప్తున్నాడు? నేరం చేసిన దాన్ని ఒప్పుకోవట్లా. నేరం చేసిన దాన్ని ఒప్పుకోకుండా వీడు ఏమంటున్నాడు చూడండి, ఎలాంటి సమాధానం ఇస్తున్నాడు? అతడు నేను ఎరగను, నా తమ్మునికి నేను కావలివాడినా అనును. అతన్ని నేను ఎరగను. మొట్టమొదటి అబద్ధం ఏంటి? అతడు ఎక్కడున్నాడు నాకు తెలియదు, అతడు ఎక్కడికి పోయాడో నాకు తెలియదు, అతడు ఏమైపోయాడో నాకు తెలియదు అని అంటున్నాడు. చంపేశాడు. అంతకుముందు చంపేశాడా? చంపేసిన నేరాన్ని కూడా ఒప్పుకోవట్లేదు వీడు. అతను నేను ఎరగను, అతడికి నేను కావలివాడినా. నువ్వేమన్నా నాకు జీతం ఇస్తున్నావా? అర్థమవుతుందా? మా తమ్ముడి దగ్గర కావలివాడిగా ఉండమాదని నువ్వేం నాకు జీతం ఇస్తున్నావా? లేదంటే ఆడికి ఏమైనా పని ఉన్నా నేను? ఆడు ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, దేవుడు నన్ను అడుగుతాడు, నేను చెప్పాలి అనడానికి ఆడి దగ్గర నేను ఏమైనా జీతం తీసుకున్నాను, జీతం నాకు ఏమైనా ఇస్తున్నాడా? చూసాడు సమాధానం ఎలా ఉందో. నేరము చేసిన నేరాన్ని ఒప్పుకునేటువంటి స్వభావం ఎవరికి లేదు? కియ్యోనికి లేదు. ఈరోజు మనుషులు కూడా తప్పులు చేసిన తప్పులు ఒప్పుకొని దేవుని ఎదుట పశ్చాత్తాపపడే మనసు ఈరోజు మనుషులకి లేదు. అందుకే మీరు కయ్యోని వంటి వారే ఉండరాదంటున్నాడు. ఎందుకు ఉండరాదంటున్నాడు అని అంటే చూడండి, ఆడు ఏం సమాధానం చెప్తున్నాడు? యెహోవా నీ తమ్ముడని హేబేలు ఎక్కడున్నాడని కయ్యోను అడగగా అతడు నేను ఎరగను, నా తమ్ముడికి నేను కావలివాడినాను. అప్పుడు నీవు చేసినదేమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడదువు. దేవుడు అంటే ఏంటో తెలియలేదంటే వాడికి దేవుడు శపిస్తున్నాడు. దేవుడు ఎంత ఘోరంగా శపిస్తున్నాడో తెలుసా? దేవుడు ఎంత ఘోరంగా శపించాడో తెలుసా? కయ్యోన్ని నిజంగా అలాంటి శాపం భూమి మీద ఎవరికి రాకూడదండి.
ఎంత ఘోరంగా శపించాడు అంటే ఆఖరికి వాడు చచ్చిపోదాం అనుకున్నా నువ్వు చావకూడదురా, నువ్వు కుళ్ళి చావాలి. చూస్తారన్నమాట. ఆఖరి చచ్చిపోదాం అనుకున్నాడు. దేవుని శాపాన్ని మోయలేక చచ్చిపోదాం, ఇలాంటి శాపాన్ని మోసే కానీ చచ్చిపోతానే బెటర్రా అనుకుంటే నిన్ను చంపిన వాడికి 7 వంతులు చెప్పండి మరణశిక్ష విధిస్తాను. నిన్ను అసలు ఎవడు చంపకూడదు భూమి మీద. నువ్వు చేసింది మామూలు విషయం అనుకుంటున్నావా? ఎందుకు కయ్యను లాంటి వారికి మనల్ని ఉండదు రాదంటున్నాడు అని అంటే కయ్యని క్యారెక్టర్ చెప్తున్నాడండి. ఏం చెప్తున్నాడు ఒకసారి చూడండి. 12 వచనం. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నువ్వు నేలను సేద్యపరుస్తావు, వాటర్ తెరుస్తావు, వేస్తావు, దున్నుతావు, పండిస్తావు, కానీ దానికి నీకు సారం ఇవ్వదు. చూడండి ఇది ఎలా ఉందంటే అర్ధరాత్రి 2 గంటలు లేచి వెళ్ళాం, అర్థమవుతుందా? వేటకి లేచి వెళ్ళాం, వల వేసాం, ఒక్క కాన కొడతావు పర్లేదు, ఏం చేస్తావు? అర్థమవుతుందా? నేలను సేద్యపరుస్తాడంటే కానీ దాని యొక్క సారం ఇవ్వదంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు కష్టపడతావు కానీ ప్రతిఫలం నీకు రాదు. ఏం చేస్తాడండి ఆ మనిషి? నువ్వు నేలను సేద్యపరుస్తావు నాన్న, నేలను నువ్వు దున్నుతావు, నేలను నువ్వు పండిస్తావు, నేలను నువ్వు నాగల చేత దున్నిస్తావు, కానీ దానికి సారం అది నీకు ఇవ్వదు. అలాంటి శాపం కయ్యోని మీదకి వచ్చినప్పుడు కయ్యోని ఏమని బ్రతిమ ఏంటి? ఈ పశ్చాత్తాపం వీడికి మొదట్లోనే ఉంటే కయ్యోనికి జీవితం పట్టేది కాదు. చూడండి దేవుడు ఏమంటున్నాడు? నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరమై ఉండువు. ఎందుకు తెలుసా? భూమి మీద దిగిలి ఎలాగ బ్రతకాలి అనే తపన ఉంది కానీ బ్రతకలేవు. చవ్వాలి అనే మనసు ఉంది కానీ చవ్వలేవు. నీకు అర్థమవుతుందా? బ్రతకాలన్న మనసు ఉంది కానీ ఏది తినాలి, ఎలా పండించుకోవాలన్న దానికి నీకు చాయిస్ లేదు. చచ్చిపోవాలనుకుంటున్నావు కానీ చావు. అర్థమవుతుందా? చచ్చిపోవాలనుకుంటున్నావు కానీ చావవు. బ్రతకాలనుకుంటున్నావు, బ్రతకడానికి నేలం నీకు సారాన్ని ఇవ్వదు. ఎలా? అప్పుడు కయ్యోను ఏమని దేవుణ్ణి అడుగుతున్నాడు చూడండి. దేవుణ్ణి అడుగుతున్న వరం ఏంటో తెలుసా? కయ్యోను నాకు చావు ఇవ్వయ్యా అని అడుగుతున్నాడు. నువ్వు చావకూడదురా అంటున్నాడు. నువ్వు చేసింది ఏమైనా మామూలు పనా? నువ్వు చవ్వడానికి. చూడండి ఏమంటున్నాడు. అందుకు కయ్యోను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నువ్వు నాకు వేసిన దోష శిక్ష నేను భరించలేనయ్యా. అది మామూలు శిక్ష ఏమండి? 4 గంటలు కష్టపడినా ₹1 కూడా లాభం లేదంటే అది మామూలు శిక్ష. నాకేసిన దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది, నేను భరించలేని దాన్ని అని అంటూ ఏమని కోరుకుంటున్నాడండి? నీ సన్నిధికి రాకుండా వెలివేసేసాడు దేవుడు. వెలివేయడం అంటే తెలుసా మీకు? వెలివేయడం అంటే తెలుసా? కొన్ని గ్రామాల నుంచి జనాలను వెలివేసేస్తూ ఉంటారు. వెలివేయడం అంటే వాళ్ళకి ఎవరు నీళ్ళు ఇవ్వకూడదు, వారికి ఎవరు తిండి పెట్టకూడదు, వారి ఆలన పాలన చూడకూడదు, వారి మంచి చెట్లకి ఎవరు వెళ్ళకూడదు, అసలు వారిని అసలు పట్టించుకొనే కూడదు. జనాల్లో ఉంటారు కానీ అరణ్యంలో మృగాల మధ్య ఉన్నట్టు పరిస్థితి. మీకు అర్థమవుతుంది? వెలివేయబడ్డం అంటే జనాల్లో ఉంటారు కానీ జనాలు ఎవరికి వాళ్ళకి సహాయం చేయరు. ఆఖరికి వాడి ప్రాణాలతో కొట్టుమిట్లాడుతున్న వారికి సహాయం చెయ్యరు. అది వెలివేయబడ్డం అంటే. అలాగే వెలివేశాడంటే దేవుడు. ఏ విధంగా వెలివేశాడంట చెప్తున్నాడు, వివరిస్తున్నాడు కయ్యాను. ఎలా వివరిస్తున్నాడు? అందుకు కయ్యాను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరనయ్యుందును. కావున నన్ను కనుగొనివాడు ఎవడో వాడు నన్ను చంపునని యెహోవా తనను. ఏమంటున్నాడండి? నన్ను కనుగొనివాడు ఎవడో, నువ్వు వేసవు శిక్ష, నన్ను కనుగొనివాడు ఎవడో వాడు నన్ను చంపినట్టుగా ఆజ్ఞ ఇవ్వయ్యా అంటున్నాడు యెహోవాతో. ఏమని కోరుకుంటున్నాడు? లాస్ట్కి ఆయన కోరుకుంటున్న కోరిక ఏంటంటే, అయ్యా నన్ను ఎవడో ఒకటి కనుగొంటాడు కదా, నా వంశంలో నుండో లేదంటే ఎవడో ఒకటి నన్ను కనుగొంటాడు కదా, అలాగే నన్ను కనుగొన్నవాడు నన్ను చంపేసే వరం ఇయ్యు అంటున్నాడు. దేవుడు ఎందుకు కయ్యేను వంటి వారే ఉండరాదన్నాడు తెలుసా? కయ్యేను నరహంతకుడు. వాడి మనసు మంచిది కాదు, వాడి ఆలోచన మంచిది కాదు, వాడి విధి విధానం మంచిది కాదు. చూడండి అప్పుడప్పుడు మాట్లాడుతూ కోపపడిపోతూ ఉంటారు. కోపం పాపం. అది ఎప్పటి వరకు?
నీ కోపం ఉదయించిన సూర్యుడు అస్తమించి లోపల పోవాలి. ఆ కోపం ఉన్నాదా పాపం నేను ఏదో ఒక రోజు ఏళ్తుంది అని చెబుతూ అంటున్నాడు. ఏమంటున్నాడు? అనును అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యేనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 వంతులు కలుగును. దేవుడు చెప్పాడు, నన్ను చంపే, ఎవడైనా నన్ను కనుగొంటే వాని చేత నన్ను చంపే అని వరం నువ్వు అడుగుతున్నావు కదా, నీకు ఆ వరం ఇవ్వను. నువ్వు అసలు చవ్వకూడదురా. నువ్వు ఎలా చవ్వాలో తెలుసా? నువ్వు చేసిన తప్పు ఏంటో ప్రజలు తెలుసుకోవాలి. భవిష్యత్తులో ఎక్కడో ఆది దంపతుల జీవితంలో పుట్టినటువంటి వారిద్దరు జీవితాల గురించి ఎందుకు దేవుడు రాయించాడు అని అంటే, అసలు నువ్వు చేసిన మిస్టేక్ ఎంత భయంకరమైందో భవిష్యత్తులో అనేక ప్రజలు భూమి మీదకి వస్తారు, వాళ్ళు తెలుసుకోవాలి. అర్థమవుతుందా? వారు తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? మనిషి చేసిన నేరానికి శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. అది ఎంత భయంకరమో వచ్చే ప్రజలు తెలుసుకోవాలని దేవుడు ఈ విషయాలను రాయించాడండి. అందుకు కయ్యాను, అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యేను చంపని ఎడల వానికి ప్రతిదండన 7 వంతులు కలుగును. మరి ఎవడైనను కయ్యేనుని కనుగొని అతన్ని చంపక ఉండినట్లు యెహోవా అతనికి గుర్తు వేసెను. చూసారా? ఆఖరికి దేవుని కోరికన కోరిక ఏంటంటే, కయ్యాను, అయ్యా నన్ను చంపే, భూమి మీద నేను బ్రతకలేను అని కోరుకుంటే నువ్వు చంపకూడదురా. నేను చంపడానికి ఒకవేళ ఎవడైనా వచ్చినా నిన్ను చంపకూడదని గుర్తు స్టాంప్ వేసాడు. మీకు అర్థమైందా? స్టాంప్ అంటే తెలుసా మీకు? స్టాంప్ అంటే అర్థమైనట్టుగా చెప్తాను. మనం హోమ్ లోన్లు తీసుకున్నాం అనుకోండి, హోమ్ లోన్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ హోమ్ లోన్స్ 10 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు 8 సంవత్సరాలు తీసుకుంటాం. మనం తిరిగి వాడికి జమ చెల్లించలేదు అనుకోండి, వాడు స్టాంప్ వేస్తాడంటే సీల్ చేయడం, దాని జోలికి ఎవడో వెళ్ళకూడదు. అర్థమవుతుందా? దాని జోలికి వెళ్ళాడు అనుకోండి, అదంతా ఇడిగేసేస్తాడు. అర్థమైంది మీకు? అలాగే దేవుడు ఏం చేశాడంట, గుర్తేసాడంట. వీడి జోలికి వెళ్ళాడు అనుకోండి, వీడికి ఒకంతే, కానీ వీడి జోలికి వెళ్ళినోడు వీడిని చంపిన వాడికి ఎన్ని వంతులు? 7 వంతులు. అర్థమైంది మీకు? ఇంకా ఆడేమైనా భరింతాడా? భరించలేడండి. దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఎలాంటోడంటే, దేవుని మాట చెప్తే గడగడలాడుతూ వణికేవారు. ఏమండి? అందుకే ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని ఎక్కడ ప్రస్తావిస్తున్నాడు తెలుసా? క్రొత్త నిబంధన గ్రంథంలో ప్రస్తావిస్తున్నాడు. ఎందుకు ప్రస్తావిస్తున్నాడు, దేనికి ప్రస్తావిస్తున్నాడు ఇప్పుడు చూద్దాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మనము కయ్యను వంటి మారమై ఉండరాదు. చూసారా ఎక్కడ రాశాడు దేవుడు? ఎక్కడ పాత నిబంధన గ్రంథం, ఎక్కడ ఆదిమ దంపతులకు పుట్టినటువంటి సంతానం మొదట కయ్యానిగాడి జీవితం మళ్ళీ బైబిల్ ఎండింగ్ పుస్తకాల్లో రాయించాడు. ఎందుకు రాయించాడు? వాడి స్వభావం, వాడి క్యారెక్టర్ మంచిది కాదు. అర్థమవుతుందా? వాడి క్యారెక్టర్ ఎలాంటిదని ఇప్పుడు మనం తెలుసుకున్నామనంటే, వాడి క్యారెక్టర్ ఎలాంటిది? వాడి క్యారెక్టర్ దేవుని మాటకి లోపలేదు. వాడు దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పిన దేవుడి మాటకి లోపడ్డా? నీ ముఖం ఎందుకు చిన్నపుచ్చుకున్నాను అడిగాడు. ముఖం ఎందుకు చిన్నపుచ్చుకున్నావో చెప్పాలిగా, చెప్పలా. తిరిగి సమాధానం లేదు వాడికి. ముఖం ఎందుకు చిన్నపుచ్చుకున్నావు అని అడిగితే తిరిగి సమాధానం చెప్పలేనటువంటి దౌర్భాగ్యుడు ఎవడంటే కయ్యానిగాడు. ఒక విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా అంటే, ఎమ్మెల్యే ఉన్నాడండి. ఎమ్మెల్యే మన ప్రాంతానికి వచ్చాడు. అర్థమవుతుందా? ఎమ్మెల్యే మన ప్రాంతానికి వచ్చి, ఏమ్మా నువ్వు ఇల్లు కట్టుకోలేదు అని అడిగాడు. అర్థమవుతుందా? రీజన్ చెప్తావా చెప్పవా? మోగంగా కిందించుకొని ఆయన మీద కోపంగా చూసి పోతావా? ఆయన ఏమంటారు? మూర్ఖుడు అంటారు. అవునే కదా? ఎమ్మెల్యే అన్నవాడు వచ్చాడంటే నీకు సహాయం చేస్తాడు ఖచ్చితంగా, నీ ప్రాబ్లం తెలుసుకుంటున్నాడంటే. అవునే కదా? ఎమ్మెల్యే అనే స్థాయిలో ఉన్నవాడి దగ్గరికి వచ్చి నేను అడుగుతున్నాడు అని అంటే అర్థం ఏంటి? నీకు సహాయం చేస్తాడు. ఆయన దగ్గర కూడా నువ్వు అలా ఉన్నావంటే నీది ఎంత మూర్ఖ స్వభావం అంటే ఇక వర్ణించడం స్వభావాన్ని. అవునా? అంటే ఒక ఎమ్మెల్యే విషయంలో చెప్తున్నాను ఎగ్జాంపుల్గా. ఎమ్మెల్యే కాదు, ఈ లోకాన్ని సృష్టించిన సర్వాధికారి వచ్చి అడిగాడంటే ఏం చెప్పాలి? విధేయత, వినయం కలిగొని 2 చేతులు కట్టుకొని చెప్పకూడదా? కానీ సమాధానం చెప్పలేదు వాడు.
అర్థమవుతుందా? అంటే దేవుని ఎదుటి ఎవరైతే విధేయత కనపరచరో అలాంటి వారి జోలికి మనం వెళ్ళకూడదు, అలాంటి వారితో మనం సహవాసం చేయకూడదు, అలాంటి వారితో మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 12వ వచనంలో, మనం కయ్యని వంటి వారిమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపను. వాడు ఏ సంబంధి వాడు? దుష్టుడి సంబంధి. వాడు దుష్టుడి సంబంధి అని మనకి ఎలా తెలుస్తుంది అని అంటే, వాడి ప్రవర్తన ఏది కూడా దేవునికి అంగీకారంగా లేదు. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, దేవునికి అంగీకారమైనటువంటి ప్రవర్తన ఏంటి అని అంటే, దేవుడు అంటే వాక్యం, ఆది యందు వాక్యం ఉంటున్న, వాక్యం దేవుని యొద్ద ఉంటున్న, వాక్యమే దేవుడై ఉంటును. ఈ వాక్యం చెప్పినప్పుడు మన జీవితాన్ని సరి చేసుకుంటే మన దేవుని సంబంధులం. ఈ వాక్యం చెప్పేటప్పుడు మనం సరి చేసుకోకుండా, మన జీవితాన్ని మార్చుకోకుండా, మన యథావిధిగా ఉంటే మన దుష్టుల సంబంధం. అర్థమవుతుందా? ఆ రోజు దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడాడు, కానీ ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? ఆ రోజు కయ్యోను జీవితాన్ని ఈరోజు మళ్ళీ యోహాను రాసిన పత్రికలు ఎందుకు సంఘానికి ఎవరిస్తున్నాడు అంటే, ఆ రోజు ఫిజికల్గా ఉన్నాడు కయ్యోను, ఈరోజు మనం కూడా ఫిజికల్గా ఉన్నాం. ఆ క్రియలు మనలో ఉండకూడదంటే మనం కయ్యని వంటి వారిని ఉండరాదు. కయ్యని వంటి వారిని ఏ విధంగా ఉండరాదు అంటే, ఆ రోజు దేవుడు చెప్పాడు కయ్యోనికి, కయ్యోను ఏం చేయలేదు, వినలేదు. ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మనతో చెప్తున్నాడు. ఇప్పుడు మనం వినకపోతే, మనం విని మసులుకోకపోతే మనం ఏమైపోతాం చెప్పండి? ఏమైపోతాం? నరకానికి వెళ్ళిపోతాం అని చెప్తున్నాడు. అలాగని చెబుతూ ఏమంటున్నాడు చూడండి, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరిని చంపును. వాడు అతనిని ఎందుకు చంపును? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవయునై ఇండును గనుకనే కదా అంటున్నాడు. తన సహోదరి క్రియలు ఎలాంటివంట? నీతి క్రియలండి. వీడి క్రియలు ఎలాంటివి? చెడ్డవి. అర్థమవుతుందా? కాబట్టి చెడ్డోడు వచ్చి ఎవరిని చంపేశాడు? మంచోని చంపేశాడు. దేని చంపేశాడు? వాడు మంచిగా ఉన్నాడని, మంచిగా చెప్తున్నాడని, మంచిగా బ్రతుకుతున్నాడని, వాడికి ఎక్కువ మార్కులు వేస్తున్నాడని. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ అక్కడే ఉంది విషయం. అర్థమవుతుందా? వీడి క్రియలు ఎలాంటివంట? కయ్యని క్రియలు చెడ్డవి అంట, తన సహోదరి క్రియలు మంచివి, నీతి గలవి. అంటే విషయం ఏంటి అని అంటే, కయ్యను ఎందుకు చంపేశాడు అంటే, నేను పెద్దోడిని, ఆడి చిన్నోడు, దేవుడు వాడినే మెచ్చుకుంటున్నాడు. అసూయ. ఏం మొదలైంది? అసూయ. అర్థమవుతుందా? ఎదుగుతూ ఉంటే వారవలేనటువంటి క్యారెక్టర్ ఎవరిది అంటే కయ్యను గాడిది అని కింద వచనంలో చెప్తున్నాడు. వాడి క్రియలు ఏ విధంగా చెడ్డవి అని అంటే, నాయన వాడు సహోదరుని ప్రేమించలేదురా. సహోదరుని అని ఏం చేయలేదు, ప్రేమించలేదు. బాగా బ్రతుకుతున్న వాడిని చూసి మనం ఏం చేయాలండి? అబ్బా బాగా బ్రతుకుతున్నాడు, దేవుని స్తోత్రం అని చెప్పాలి. అవునా? అది బాగా బ్రతుకుతున్నాడు అనుకో, నువ్వు చూసి నువ్వు వారవలేకపోతున్నావు అనుకో, నువ్వు చూసి వాడిని ఈర్ష్య పెట్టుకున్నావు అనుకో, నువ్వు చూసి వాడిని గురించి నువ్వు ఈర్ష్య పెట్టుకున్నావు అనుకో, నువ్వు ఎలాంటి వాడివి? నీ క్రియలు చెడ్డవి. అవునా? వాడు మంచి పని చేస్తున్నాడు, మంచిగా బ్రతుకుతున్నాడు, నువ్వేం చేయాలి? ఆనందించాలి. కయ్యోను ఏం చేయాలంటే, అప్పుడు ప్రభువా మా తమ్ముడి అర్పణ నువ్వు తీసుకున్నావంటే, నిజంగా మా తమ్ముళ్ళ నేను చేస్తాను ప్రభు అనాలి. అవునా? మా తమ్ముడు నువ్వు ప్రేమించావు, మా తమ్ముడు నువ్వు దీవించావు, మా తమ్ముడు అర్పణ నువ్వు స్వీకరించావంటే మా తమ్ముళ్ళ నేను చేస్తాను అనాలి. అవును కదా? కానీ ఈడేం చేశాడు? మంచి చేసిన వాడిపై విశ్వాసూపు నిలిపేసి దేవుని మాట వినకుండా వెళ్ళి చంపేశాడు. చంపేసినందుకు ఏమనిపించాడు? బ్రతికినంతకాలం చెప్పండి అతి భయంకరమైన బ్రతికి చచ్చాడు. అసలు విషయం ఏంటంటే, క్రాస్ పాయింట్ ఏంటి అంటే, కయ్యోను ఏం చూపించాడు అని అంటే విషము చూపించాడు. అంటే సహోదరుని ప్రేమించలా, సహోదరుడి మీద ఏం పెట్టుకున్నాడు? ద్వేషం. ఆ ద్వేషాన్ని పెట్టుకోకూడదని ఈ తరంలో దేవుడు మన గురించి రాయించాడు. ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, సహోదరులారా లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకండి. లోకం మిమ్మల్ని ద్వేషించిందని మీరు ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు అని అంటూ, మనం సహోదరులను ప్రేమించుచున్నాం గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. మన సహోదరులు ప్రేమించుచున్నాము కనుకనే మరణములో నుండి జీవంలోనికి దాటి వచ్చాము. ఇప్పుడు సహోదరులను ప్రేమించలేదు అనుకోండి, ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నాం? మరణములో ఉన్నాం. మరణములు అంటే తెలుసా? క్రీస్తుని అంగీకరించావు, బాప్తీసం తీసుకున్నావు, పాటలు పాడుతున్నావు, బైబిల్ చదువుతున్నావు, అన్నీ చేస్తున్నావు. సహోదరుడి మీద నీకు ద్వేషం ఉంటే నువ్వు ఎక్కడున్నావు? మళ్ళీ లోకంలో మరణం మంచిగా ఉన్నావు. ఆ క్షణాన్ని చచ్చివు అనుకో, ఎక్కడికి వెళ్తావు? నరకానికి పోతావు. ఇప్పుడు దేవుని కానుక ఇస్తున్నావు, పాట పాడుతున్నావు, బైబిల్ చదువుతున్నావు, అన్నీ చేస్తున్నావు, ఏమైనా ప్రయోజనం ఉందా?
కయ్యోను వంటి వారి మనం ఉండరాదని ఎందుకు అంటున్నాడు అని అంటే, వాడు ఇచ్చాడు కానుక ఇచ్చాడు, దేవునికి ఇచ్చాడా? ఇచ్చాడు. దేవుడు ఆ అర్పణని స్వీకరించలేదని ఎలా తెలిసిందంటే, దేవుడు ఉన్నాడు కనుక అరవచ్చు. అర్థమవుతుందా? ఉన్నాడు కనుకనే వారికి అర్థమైంది. ఈరోజు మన అర్పణ ఇస్తున్నాం, మన అర్పణ దేవుడు స్వీకరిస్తున్నాడా స్వీకరించలేదని మనకి ఎలా తెలియాలంటే, మన మనసు కలుషితంగా ఉందో లేదో మనం చూసుకుంటేనే దేవుడు మన అర్పణ స్వీకరిస్తున్నాడనే విషయం మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, సహోదరుల లోకం మిమ్మల్ని ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకండి. మనం సహోదరులు ప్రేమించున్నాం గనక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. మరణములో నుండి జీవంలోకి దాటి ఉన్నాం. ఎలాగా? ప్రేమిస్తేనే. కయ్యోని ప్రేమించలేదండి ఆ రోజు. తమ్ముడిని ప్రేమిస్తే చంపేస్తాడా? ఒక తల్లి గర్భాన్ని నుంచి వచ్చినటువంటి, అవ్వ గర్భాన్ని నుంచి వచ్చినటువంటి ఇద్దరు కుమారులు ఏంటి, సొంతం తమ్ముడు, ఒకే రక్తం పంచుకు పుట్టినటువంటి ఏంటి ఈ కయ్యోను తమ్ముడిని చంపేస్తాడా? ప్రేమిస్తే చంపేస్తాడా? చంపడు, కానీ చంపేశాడు. కనుక మనం ఎప్పుడు ఎవరి మీద ఎటువంటి ద్వేషాలు పెట్టుకోకూడదని చెబుతూ అంటున్నాడు. చూడండి, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ప్రేమ లేనివాడు ఎక్కడ నిలిచి ఉన్నాడంట? ఎక్కడ నిలిచి ఉన్నాడు? మరణమందు నిలిచి ఉన్నాడు. ఆ రోజు ప్రేమ లేదు. ఎవరికి లేదు? కయ్యోనికి ప్రేమ లేదు. కయ్యోనికి ప్రేమ లేదు కనుకనే మరణమందు నిలిచున్నాడు. తోదకి మరణమై నిత్య నరకానికి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? కనుక ఈరోజు మన ప్రేమ లేని వారికి వ్యవహరించకూడదు. మీరు కయ్యోను వంటి వారు ఎందుకు ఉండరాదు అంటున్నాడంటే, వాడు ప్రేమ లేని పరమ మూర్ఖుడు వాడు. మనం అలా ఉండకూడదని చెబుతూ అంటున్నాడు. చూడండి, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. తన సహోదరుని అర్థమవుతుందా? తన సహోదరుని ద్వేషించిన వాడు నరహంతకుడు. ఆ రోజు ద్వేషించబట్టే కదా నరహంతకుడు అవ్వాడు. అవును కదా? ఆ రోజు ద్వేషించబట్టే నరహంతకుడు అవ్వాడు. ఇప్పుడు మనకు చెప్తున్నాడు, కయ్యోను నరహంతకుడు ఎలాగ అవ్వాడు అంటే, ద్వేషించడం వల్ల నరహంతకుడు అవ్వాడు. ఇప్పుడు మనం ఒకవేళ ద్వేషిస్తే మనం కూడా చెప్పండి నరహంతకులం అవుతాం. కాబట్టి ద్వేషం ఎప్పుడు ఎవరి మనసులో ఉండకూడదు అంటున్నాడు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టును గనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణములు పెట్టుబద్ధులమై ఉన్నాం. మనము కూడా మన సహోదరుల నిమిత్తం ఎలా ఉన్నాం? వీలైతే ప్రాణం పెట్టండి అంటున్నాడు. ఏమంటున్నాడు? వీలైతే ప్రాణం పెట్టండి, అంతే తప్ప ప్రాణాలు తీయకండి. ఒకళ్ళ ప్రాణాలు తీసే ఆలోచనలో ఉన్నా, ఒకళ్ళ ద్వేషం ఉన్నా, అసూయ ఉన్నా, ఏదున్నా మీరు నిత్య జీవానికి వెళ్ళలేరు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోలేరు. ఎందుకు నిత్య జీవానికి వెళ్ళలేరు, స్వతంత్రించుకోలేరు అంటున్నాడంటే, దేవుడు ఏమంటున్నాడంటే, నేను పరిశుద్ధులని కనుక మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధుల్లో కల్మషం ఉంటుందా? పరిశుద్ధుల్లో ద్వేషాలు ఉంటాయా? పరిశుద్ధుల్లో ఏమైనా అసూయలు ఉంటాయా? పరిశుద్ధుల్లో దేవునికి నచ్చిన ఏ క్వాలిటీ కూడా ఉండదు. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉంటేనే చెప్పండి నేనున్న లోకానికి మీరు వస్తారు, లేకపోతే రారు. అందుకే చివరిగా ఏమంటున్నాడు ఒక వచనం చూసుకొని మనం ముగించుకున్నాం. యోధా రాసిన పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనం చూడండి. యోధా రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. 11వ వచనం చూడండి. యోధా రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యోను నడిచిన మార్గమున నడుచిరి. యోధా రాసిన పత్రికలు ఏమంటున్నాడంటే, అయ్యో వారికి శ్రమ. ఎవరికి శ్రమ? కయ్యోను మార్గంలో ఎవడైతే నడుస్తాడో వారికి శ్రమ. అయ్యో అంటే ఏడు తెలుసా? అయ్యో అంటే అది శృతి మించుకుపోయిందండి. పాపం ఎన్నిసార్లు చెప్పినా సరే వీళ్ళు ఇంకా అలాగే నడుస్తున్నారు ఏంట్రా, అయ్యో. చూసారా? అయ్యో వారికి శ్రమ. ఎన్నిసార్లు చెప్పినా సహోదరుడి మీద ద్వేషం కానివచ్చు, సహోదరుడి మీద కపటం కానివచ్చు, సహోదరుడి మీద ఇంకా ఏదైనా లోక సంబంధమైనటువంటి అలాంటి ఈర్ష్య, అసూయ, కయ్యోను లాంటివంటి సుగుణాలు, అర్థమవుతుందా? గొప్ప అసుగుణాలు అవి. ఏమండి? అలాంటి క్యారెక్టర్ మనకు ఒకవేళ ఉంటే అయ్యో వారికి శ్రమ. వారు ఏ మార్గాన్ని నడుస్తున్నారంట? అయ్యో వారికి శ్రమ,
వారు కయ్యోను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. కోరాహు చేసినట్లు తిరస్కారం చేసి నశించిరి. ఈ గుంపల్లా ఎక్కడ పోయారంట చెప్పండి? నరకానికి పోయారంట. అర్థమవుతుందా? కోరాహు మోషే మీద తిరస్కారం చేసి ఎంతో చేద్దామనుకున్నాడు. ఏమండి? దేవుని సేవకుడి విరుద్ధంగా ఏమయ్యాడు? నశించాడు. ఇలాంటి తెగ ఒకవేళ మీకు ఉంటే, ఇలాంటి ఆలోచనలు మీకు ఒకవేళ ఉంటే, వారి నాన్న వాళ్ళ మార్గంలో మీరు నడవద్దు. దేవుడు ఒక మార్గాన్ని మీకు చూపించాడు. దేవుడు ఒక మార్గాన్ని మీ ముందు ప్రవేశపెట్టాడు. ఆ మార్గంలో మీరు నడండి అంటున్నాడు. ఇప్పుడు ఆలోచించండి, కయ్యోను నడిచిన మార్గం మనల్ని ఎందుకు దేవుడు నడవద్దు అన్నాడంటే, మీరు కయ్యోను వారివై ఉండరాదని దేవుడు ఎందుకు అన్నాడు అంటే, కయ్యోను క్యారెక్టర్ వల్ల ఒకటే, దేవునికి ఇచ్చాడు. ఫస్ట్ దేవునికి ఇచ్చిన విషయంలో సరైనటువంటి ఆలోచనతో ఇవ్వాల. దేవుడు మాట్లాడాడు, నీ స్వభావాన్ని మార్చుకోరా. నీ కోపం వచ్చింది, ఆ కోపం వాక్యానుసారం కాదు. వాక్యానుసరమైన కోపం అయితే పర్వాలా, నీకు వాక్యానుసరమైన కోపం రాలేదు. నీ క్రియలు చెడ్డవి, అవి మార్చుకో అన్నాడు. మార్చుకో అన్న దేవుని దగ్గర పశ్చాత్తాపడి మార్చుకోవడానికి ఇష్టపడలేదు. ఒక విషయం ఆలోచించండి, మనము దేవుడు ఏదైనా వాక్య రూపంలో మనకు చెప్పినప్పుడు దేవుడు మళ్ళీ మార్చుకోమంటే మనం ఏం చేయాలి? మార్చుకోవాలి. అర్థమవుతుందా? అలాగే మార్చుకోలేని వాడు ఎవడైనా సరే ఉంటే వాడు కయ్యోను లాంటి స్వభావం కలిగిన వాడు, కయ్యోను నడిచిన మార్గాన్ని నడిచిన వాడితో సమానం. అర్థమవుతుందా? దేవుడు అడిగాడు, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడా అని. అడిగినప్పుడు ఏం చెప్పాలి? నా తమ్ముడైన ఏబేలు నేనే కోపం చేత ఏం చేశాను? చంపేశాను, నన్ను క్షమించండి మహాప్రభు అని కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకోవాలి. అది ఒక మనిషిని క్షమించి క్షమాపణ పెట్టే గుణం. వాడు ఏమంటున్నాడు అక్కడ? నేరం చేశాడు, చేసినా నేను చేయలేదండి అంటున్నాడు. వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదండి అంటున్నాడు. వాడికి నేను ఏమైనా కావాలి వాడిని అంటండి అంటున్నాడు. అంటే వీటిలో ఏం కనపడుతుందో తెలుసా? ఏం కనపడుతుందా? విధేయత లేదు వీడికి, సంస్కారం లేదు వీడికి, సభ్యత లేదు వీడికి. కాబట్టి మనం ఎలా ఉండాలంటే విధేయత కలిగి ఉండాలి, వినయం కలిగి ఉండాలి, సంస్కారం కలిగి ఉండాలి. వీడిలో ఉన్నటువంటి క్యారెక్టర్లో మనుషుల్లో మనకి ఎలా కనిపిస్తాయి అంటే, దేవుని మాటలు విన్నప్పుడు విధేయత ఉండదు, దేవుని మాటలు విన్నప్పుడు గౌరవం ఉండదు, దేవుని మాటలు విన్నప్పుడు దేవుని మాటలే దేవుడే ఉన్నాడు ఈ స్థలం అంది అనేటువంటి ఆలోచన ఉండదు. వాళ్ళు ఇష్టానుసారంగా బిహేవియర్ చేసిన వారు ఎవరనంటే కయ్యోను నడిచిన మార్గమున నడిచిన వారు. వాటి క్యారెక్టర్ మొత్తం వల్ల ఏంటి అని అంటే, దేవుడు చెప్పింది వినలేదు, దేవుడు ముందే చెప్పాడు, వాకిట పాపం పొంచి ఉంది, నువ్వు నా మాట వింటే పాపం ఏమవుతుంది? బయటికి పోతుంది. నా మాట వినకపోతే వాకిట్లో ముందు ఏమవుతుంది? నీ మెదడులోకి వస్తుంది. అసలు ఎందుకు చంపేశారంటారు కయ్యాను తమ్ముడిని? ఏమన్నా ఆస్తుల పంపకాల గురించి చంపేశాడంటారా? మూర్ఖులండి. అర్థం పర్థం ఉండదు కొంతమందికి. ఏంటి ఏమన్నా ఆస్తులు ఏమైనా కావాలంటారా? ఏదో వనం అంతా ఆల్దే, ఆస్తులు ఎందుకు వాళ్ళకి? అర్థమవుతుందా? మొదట ఆదామా అవ్వలకి పుట్టినటువంటి సంతానం వారే కదా. సృష్టి అంతా ఆల్దే ఒక మాటలో మనం చెప్పుకున్నా, అవునా? మరి దేనికోసం చంపేశాడు అంటారు? పోనీ ఈ సృష్టి ఏబేలు పేరుని రాస్తా అన్నాడు దేవుడు, నేను అడిగిన పనివాడిగా ఉండాలి అన్న విధంగా చంపేశారంటారా? అలాగేం లేదు. అర్థమవుతుందా? కాబట్టి అనవసరమైన కోపాలు, అనవసరమైనటువంటి దోషాలు, అనవసరమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇలాంటివి అనుసరిస్తూ, ఇలాంటివి మాట్లాడుతూ, ఇలాంటివి కొనసాగిస్తూ ఎవరైతే ముందుకు వెళ్తారో వారు కయ్యోను నడిచిన మార్గమున నడిచిన వారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరు కయ్యోను నడిచిన మార్గమున నడవకూడదు, మీరు నేను చెప్పిన మార్గంలో నడవాలని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు చెప్తున్నారు. కనుక అలాగ నడుస్తూ మనం ముందు కొనసాగాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా మనం చేస్తున్నాను. మనమందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని రొట్టె ద్రాక్ష రసం కార్యక్రమం ఉంది కనుక ఆ కార్యక్రమం విషయం ఏమ్మా ఇట్లేదా? రొట్టె కింద ఉంటుంది, ద్రాక్ష రసం ఉంది, షాప్లో ఉంటుంది. చేయాలి కదా మరి. ఆ అమ్మాయి చేస్తారా రోజున? ఆ అమ్మాయి రోజు లేదు కదా. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే, మహాపరిశుద్ధుడ ఇదిగో తండ్రి, ఇప్పుడు వరకు తండ్రి మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. ఇదిగో తండ్రి ఉదయకాలం నుండి ఇదిగో ప్రభు ఇప్పుడు వరకు తండ్రి మీ యొక్క పాద సన్నిధిలో ఇదిగో తండ్రి ఎట్టి రీతిగా మమ్మల్ని మీరు ముందుకు నడిపించుకున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. ఇదిగో తండ్రి పాటల్లో మీరు మాకు సహాయం చేసి ముందుకు నడిపించి ఉన్నారు. ఇదిగో తండ్రి అలాగే ప్రభా నీ పిల్లల మీరు మేమందరం తండ్రి మీకు వాక్యం చేత తండ్రి ఉదక స్నానం చేయబడాలని, నీ యొక్క వాక్యం చేత మేము పవిత్రపరచబడాలని, నీ యొక్క వాక్యం చేత మాలో ఉన్నటువంటి మాలిన్యమంతా తొలగించుకోవాలని మీ యొక్క లేఖను మాకు సెలవిచ్చిన ప్రకారంగా ఇదిగో తండ్రి నీ కొరకు జీవించే భాగ్యం ధన్యతను ప్రసాదించండి. ఇదిగో తండ్రి సహోదరులు తండ్రి, మనం ఏ లోకం నుండి వచ్చేమో ఆ లోకమునికి మనం వెళ్ళాలి అని అంటే
ఈ లోకంలో ఎటువంటి ఆస్తులు, అంతస్తులు, స్వార్థ ప్రయోజనకరమైనటువంటి విషయాల మీద ఆలోచనలు చేయకుండా నీ కొరకు పవిత్రంగా బ్రతికి తినే వెళ్తామని గోప్రభ చక్కటి ఆలోచనలతో కూడినటువంటి సందేశాన్ని కుమారుడు చెప్తున్నాడు. ఇదిగో ప్రభు, నీ పిల్లల మీద మేమందరం తండ్రి ఇంకా ఇలా ముందుకు కొనసాగుతూ నీ కొరకు తండ్రి తెలుసుకుంటే భాగ్యాన్ని తండ్రి మాకు ప్రసాదిస్తారని తండ్రి. ఇంకా జరగబోతున్న ఆరాధనల ప్రభావ రేబాక్ అలాగే తండ్రి పెంటకోట ఆరాధనలు కూడా మీరే మాకు తోడుగా సహాయకుడిగా ఉండండి. వెళ్తున్న యొక్క ప్రాంతాల దారి మార్గ ప్రయాణాలలో మీరే మాకు తోడుగా ఉండండి. నీ కొరకు తండ్రి బ్రతికే భాగ్యం తండ్రిని ప్రసాదించండి. ఇదిగో తండ్రి ఇంకా జరగబోయే ప్రతి విషయంలో కూడా ప్రతి కార్యక్రమాలు కూడా మీరే ముందు నడిపిస్తారని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పవిత్రమైన శ్రేష్టమైన పూజింపదైనటువంటి నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన మధ్యన సహోదరులు తమ్ముడు సతీష్ వచ్చి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రొట్టె ద్రాక్షరసం నిమిత్తం వాక్య ప్రకటన చేసి వినిపిస్తాడు. తదుపరి గోపి బ్రదరు దాన్ని వివరించాలని వారికి మనవి చేస్తున్నాను. తమ్ముడు సతీష్ వచ్చి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి 31వ వచనం వరకు చదవాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనం చేస్తున్నాం. మొదటి కొరింథీయులకు 11వ అధ్యాయం 23వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన